హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కోల్డ్ చేస్తే ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా! అది పెద్దవాళ్ళకైనా సరే అంతే, చిన్నపిల్లలకైనా అంతే. అలానే అనిపిస్తూ ఉంటుంది. పాపం మా పాపకి ఫుల్ కోల్డ్ అయితే చేసింది. దానికి టేస్టీగా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ టైపు కొంచెం తినాలి అని అనిపించింది. సో తినాలి అనిపిస్తే గబగబా బయటికెళ్ళి అయితే ఏం తెచ్చేయను నేను. నాకు వచ్చినట్టుగా నేను ఇంట్లోనే చేస్తాను కోసం ప్రిపేర్ చేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అనేసి అంటే సరే చేయమని చెప్పింది. రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనేసి ముందే ఆర్డర్ వేసేసింది అనుకోండి. సో తన కోసం నేను నాకు వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, నిజంగానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక 3 ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని కొట్టుకొని దాంట్లోని చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు, లైట్గా ఉప్పు వేసా అంతే. ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనం మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా అందులోనే యాడ్ చేసుకుంటాము. సో ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసి యాడ్ చేసుకోండి. ఉప్పు వేయకపోయినా ప్రాబ్లం లేదు ఎగ్లోని. ఎగ్ బాగా ఫ్రై అయిపోయాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసేసుకున్నాక అదే కడాయిలోని మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద ఉంటుంది కదా కొంచెం, ఆ ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయ్యాక నేను ఇక్కడ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. తీసుకొని లైట్గా అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి అదే వెజిటేబుల్స్ అవి బాగా మగ్గిపోతాయి కదా, అది 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోవాల్సిన పని ఏమి ఉండదు. వేసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం నేను చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను పచ్చివాసన కోసం. అదే పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుంది కదా, దాని గురించి పసుపు యాడ్ చేసి ఒకసారి అన్నీ కలిపేసుకొని మూత పెట్టి ఒక 50% వరకు అయితే నేను కాయగూరలని కుక్ చేసేసాను అనమాట. మన ఇంట్లో ఉంటే సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు ఏమైనా ఉంటాయి కదా, ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాసు, ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కారం అయితే మొత్తానికి స్కిప్ చేసేసాను. కారం ఏం యూజ్ చేయలేదు అండ్ వేయలేదనమాట. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, సో కారం అయితే మనకి సరిపోతుంది. అన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తారు కదా, పాప తింటుందా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఆ పచ్చిమిర్చి ఏంటి అంటే బజ్జీ మిర్చి ఉంటాయి కదా పెద్దవి, ఆ పచ్చిమిర్చి అనమాట. అవి అయితే అస్సలు కారం ఉండదు. సో చాలా ఇష్టంగా తింటారు, బాగుంటాయి కూడా. ట్రై చేయండి మీరు కూడా. అలాగే కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి బాగా అటు ఇటు మొత్తం కలిసేలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాక ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఆ కర్రీలోకి అదే మనం ఫ్రై చేసుకున్న దాంట్లోకి వేసేసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని గార్నిష్ కింద మనం సన్నగా తరుక్కున్న ఈ కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని దానిపైన వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు బాగా 4 పక్కల కలిపేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలా 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 జల్లుతూ డెకరేట్ చేసుకుంటే అబ్బా ఎంత బాగుందో కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుంది నిజంగా అండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీని చేసి పెట్టేసేయచ్చు అనమాట. అంటే వాళ్ళకి స్కూల్లో ఎలో అయితే మాత్రం కంపల్సరీగా చేసి పెట్టేసేయండి. ఖాళీ అయిపోతుంది, అస్సలు కారం ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలైతే. మా పాపకైతే లంచ్ బాక్స్కి ఏం నేను నాన్ వెజ్ అది పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి, సో ఇంట్లో ఉన్నప్పుడైతే నేను చేసి పెట్టేస్తూ ఉంటాను తనకి. తను కూడా సూపర్ ఎంజాయ్ చేసి మంచిగా తినేసింది అనమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే చేయండి. అలా చూసి అయితే వెళ్ళిపోకండి, ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్తా. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా మీకే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా బాగుందా లేదా, తిని టేస్ట్ చేయండి. బాయ్ బాయ్.